హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వేడి వేడి జున్ను అండి. మాకు టౌన్షిప్లో జున్ను పాలు బాగా దొరుకుతాయండి. జున్ను పాలు మాత్రం మనకి కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా దొరుకుతాయండి. దొరికినప్పుడు మాత్రం మాకు చాలా ఇష్టము. అందుకని ఎట్టి పరిస్థితులను వదులుకోమండి. ఎంత కాస్ట్ అయినా కూడా తీసుకుంటాము. తీసుకుని జున్ను పాలల్లో ఎక్కువ పాలు కలపమండి. ఎంత అంటే గట్టిగా ఉంటేనే మాకు ఇష్టము. అందుకని కొంచెం పాలు కలుపుతాము. లీటర్కి ఒక పావు లీటర్ పాలు కలుపుతానండి. బెల్లం వేసేసి బెల్లము బాగా మిక్సీ చేసి కలిపేస్తానండి. గడ్డలుగా లేకుండా చక్కగా మిక్సీ చేసి కలిపేస్తాను. కలిపేసి దాంట్లో యాలకులను మిరియాల పొడి కూడా మిక్సీ చేసేసి కలిపేస్తానండి. కలిపేసి కుక్కర్లో వాటర్ పోసేసి గిన్నె పెట్టేసి పైన విజిల్ తీసి పెట్టేయడమేనండి. గిన్నెలో పోసేసి మొత్తం కలిపేసి పెట్టేస్తే హ్యాపీగా ఇలా అయిపోతుందండి. చాలా టేస్టీ జున్ను రెడీ అన్నమాట. అది నాకు మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టమండి. ఈయనకైతే ఇంకా చాలా ఇష్టము. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆయన అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చారండి. వాళ్ళకి ఇంట్లో గేదెలే ఉండేవి. అందుకని వాళ్ళకి బాగా చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. చాలా బాగా తినేవాళ్ళండి. మేము కూడా పర్లేదండి. ఎవరైనా అమ్ముతుంటే మాత్రం మా మదర్ కంపల్సరీ తీసుకుని చేసేవాళ్ళు. ఇంకా టౌన్షిప్ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఎప్పుడు దొరికినా కూడా ఈయన కంపల్సరీ తీసుకొస్తారండి. మా పాలబ్బాయి కూడా పాలు పోసేటప్పుడు ఎప్పుడైనా జున్ను పాలు ఉంటే మాత్రం కంపల్సరీ చెప్తాడండి. ఆవు పాలు ఉన్నాయి మేడం, గేదె పాలు ఉన్నాయి మేడం అని చెప్తాడు అతను. చెప్తే కంపల్సరీ తీసుకురమ్మంటానండి. అలా కూడా తీసుకొస్తాడు ఆ అబ్బాయి కూడా. ఈయన మనకి మార్కెట్లో కూడా అమ్ముతుంటారండి. ఎప్పుడైనా తీసుకుంటారేమోనని రైతులు మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేస్తుంటారండి బాటిల్స్. అలా కూడా ఈయన తీసుకొస్తారనమాట. ఈరోజు ఈయన మార్కెట్ నుంచే తీసుకొచ్చారండి. తీసుకొస్తే చేశాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. బాగా కుదిరింది కూడానండి. అసలు ఎప్పుడు బాగా కుదురుతుందిలేండి, దాంట్లో ప్రాబ్లం లేదు. బాగా కుదిరింది. సూపర్ అండి. చాలా బాగుందండి. సూపర్. అలా ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడైనా జున్ను తీసుకొస్తే. జున్ను చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది అనమాట. తల్లిపాలు బిడ్డకి ఎంత మంచిదో ఇది కూడా అంతేనండి. కాకపోతే గేదెలు వచ్చేసరికి గేదెలు, ఆవులు, చిన్నపిల్లలు అన్ని పాలు తాగలేవండి. మన పిల్లలు తాగినట్టే అవి కూడా ఎక్కువ తాగలేవండి. కొంచెం తాగుతాయి. అందుకని ఆ మిగతా పాలు ఇలా తీసుకొచ్చి వాళ్ళు వాడుకోవడం కానీ సేల్ చేయడం కానీ అలా చేస్తారండి. చాలా టేస్ట్గా ఉందండి. ఓకే గైస్, ఈరోజు మా రెసిపీ జున్ను పాలు.